ఈ రోజు మానవాళికి ఒక చేదు జ్ఞాపకం. ప్రపంచంలో అణుబాంబు పడి ఈ రోజుకి 80 సంవత్సరాలు పూర్తయింది. కరెక్ట్ గా 80 సంవత్సరాల క్రితం ఆగస్టు 6, 1945 ఈ సంవత్సరంలో హిరోషిమా మీద మొట్టమొదటిసారిగా అణుబాంబు పడింది. దాన్నే అమెరికా వాళ్ళ కోడ్ నేమ్ ప్రకారం లిటిల్ బాయ్ అంటారు. పడిన క్షణాల్లోనే దాదాపు 80,000 మంది చనిపోయారు. అదే సంవత్సరంలో రేడియేషన్ వల్ల, సిక్నెస్ వల్ల, క్యాన్సర్స్ వల్ల, జెనెటిక్ డ్యామేజ్ వల్ల దాదాపు 1,50,000 మంది చనిపోయారు. రెండో అణుబాంబు 1945 ఆగస్టు 9వ తారీఖున నాగసాకి మీద పడింది అనమాట. ఇదంతా రెండవ ప్రపంచ యుద్ధం టైం అనమాట. ఈ రెండో అణుబాంబుతో ఆల్మోస్ట్ రెండో ప్రపంచ యుద్ధం చివరికి వచ్చేసింది. రెండో ప్రపంచ యుద్ధం ఆఖరి గడియల్లో ఎవరైతే జపాన్ లో ముఖ్యంగా హిరోషిమా, నాగసాకి ప్రాంతాల్లో సర్వైవ్ అయ్యారో వాళ్ళని హిబకుషా అని పిలుస్తారు జాపనీస్ లో. వాళ్ళు రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, సోషల్ స్టిగ్మా ఫేస్ చేశారనమాట. కానీ వాళ్ళందరూ కూడా హిరోషిమా, నాగసాకి పేరు మీద పీస్, ఫర్గ్యూనెస్ అండ్ యాంటీ న్యూక్లియర్ అడ్వకసీలో పోరాడారనమాట. అంటే న్యూక్లియర్ ఎరా వద్దు, యాంటీ న్యూక్లియర్ అడ్వకసీలో పోరాడారనమాట. ఆ తర్వాత మనం చూసాం ప్రపంచంలో చాలా దేశాలు న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేశాయి. మొదటిగా మెన్హాటన్ ప్రాజెక్ట్ ద్వారా అప్పటికే అమెరికా న్యూక్లియర్ బాంబ్ తయారు చేసి జపాన్ మీద వేసింది మనకు తెలుసు. ఆ తర్వాత రష్యా కావచ్చు, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా ఈ దేశాలన్నీ కూడా న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేశాయి.